చెప్పినట్టు ఈ ప్రసిద్ధ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా మనవి చేయదగ్గ ఆ స్థాయి నాకు లేదు. కానీ ఏ దివ్యక్షేత్రానికి వస్తే మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి, చాలామంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి తరించిన మహాక్షేత్రం, మహాపుణ్యభూమి. నాస్తికుడు సైతం ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఆస్తికుడుగా మార్చగలిగిన విశేషమైన క్షేత్రం ఇది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా ఈ శక్తిపీఠం కూడా, అమ్మవారి కూడా చాలా చోట్లకు వెళుతూ ఉంటాం. అసలైన శక్తిపీఠాల్లో, మనకు ఆత్మానందానుభూతి కలుగజేసే శక్తిపీఠాల్లో, పరమాత్ముడి పట్ల దివ్యమైన నిష్టని ప్రసాదింపజేసే శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠం ఇక్కడ. స్వయంగా పరమాత్మ స్త్రీ మూర్తి రూపంలో ఇక్కడ ఆవిష్కృతమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి, ముందు ముఖ్యంగా ఏమిటంటే ఈ క్షేత్రాలు, ఈ తీర్థాలు దర్శించడం, సేవించడం వెనకాల ఆంతర్యం కూడా తెలుసుకోవాలి. కేవలం గుడికి వెళ్ళి అక్కడున్న హుండీలో డబ్బు వేసి దేవుడికి లౌకికమైన అశాశ్వతమైన కోరికలు అవి తీరడం కోసం నమస్కారాలు చేసి వెళ్ళిపోవడం కాదు. అసలు ఈ క్షేత్ర దర్శన ప్రాముఖ్యత అంటే అది కాదు. ఇది తెలుసుకోవాలి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవద్గీత స్పష్టంగా చెప్తుంది, ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు అని. అంటే మన పుణ్యం మన అకౌంటే, మన పాపం మన అకౌంటే, రెండు అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. మనం పుణ్యం చేసినా పాపం చేసినా, పుణ్యం అంటే నీ వల్ల ఇతరులకి వనగూరే సత్కార్యం, నీ వల్ల ఇతరులకు వనగూరే దుష్కార్యం పేరు పాపం అంటాం. ఈ రెండింటినీ మనం శ్రద్ధగా తెలుసుకుని, వీటి ఆంతర్యం ఏమిటో తెలుసుకుని, వీటి అర్థం ఏమిటో తెలుసుకుని దాన్ని ఆచరించడం ద్వారా పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం, పరమాత్ముడు మనకిచ్చిన శక్తుల్ని తిరిగి సేవ పేరుతో లోకం కోసం ఖర్చు పెట్టడమే మానవ జీవిత పరమార్థం అని కనుక తెలుసుకుంటే పరమాత్మ ఖచ్చితంగా వాడి పక్కనే ఉంటాడన్నది మనం శాస్త్రవచనం. గీత కూడా అదే చెప్తుంది. ఏ పని చేసినా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్తు అకర్మణి. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి. ప్రతి ఒక్క భక్తుడు, అంటే దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని భక్తులని పిలవడానికి లేదు మిత్రులారా. దేవాలయానికి వచ్చేవాళ్ళు పర్యాటకుల్లాగా కూడా వస్తున్నారు, కానీ దేవాలయానికి వచ్చేవాళ్ళు భక్తుల్లాగానే రావాలి. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ. అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. మనిషిని ఇష్టపడడం వెనకాల అతనిలో చాలా క్వాలిఫికేషన్స్ చూస్తాం, ఎన్నో అర్హతలు చూస్తే తప్ప మన స్నేహితుడిగా మన పక్కన మనం తిప్పుకోము. అలాంటిది పరమాత్ముడి ముందు నిలబడి నేను భక్తుడిని నువ్వు అనుకుంటే సరిపోదు. పరమాత్మే నిజంగా నువ్వు నా భక్తుడిరా, నన్ను దర్శించడానికి వచ్చావు, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది అని పరమాత్ముడి చేత అనిపించుకోవడానికి చాలా అర్హతలు, చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి మిత్రులారా. ఇవన్నీ మనకు స్పష్టంగా తెలియచేయడం కోసమే పరమాత్ముడే స్వయంగా కృష్ణుడు లాంటి జగద్గురు అవతారం ఎత్తి మనకు బోధించిన జీవిత పాఠం పేరు భగవద్గీత. అది చదివితే ఏ అర్హతలు సంపాదించుకుంటే పరమాత్ముడిని మనం ప్రసన్నం చేసుకుని ఆయనతో శాశ్వతమైన సహగమనం చేసే అవకాశం ఉంటుంది. ఈ సహగమనం పేరే ముక్తి, దీని పేరే మోక్షము. ఈ మోక్షం పేరు శాశ్వతానందమయ స్థితి. అంతటి మహోత్కృష్టమైన మార్గాన్ని సూచించగలిగే మహాపవిత్రమైన క్షేత్రం ఈ ద్రాక్షారామ